హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకు జ్యువెలరీ మేకింగ్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ మెటీరియల్స్తో చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్గా డిఫరెంట్ వెరైటీస్ పెట్టుకోవడం అంటే ఇష్టం అండి. సో ఆ ఇష్టంతోనే నేను డిఫరెంట్ స్టైల్లో మేక్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను. అవన్నీ కూడా వీడియోస్గా తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ చెప్పాలంటే మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్ మన దగ్గర ఉండాలి అని అంటే బయట కొనాలంటే అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండవు. కాబట్టి మనం చక్కగా ఇంట్లోనే చాలా తక్కువ బడ్జెట్లో అంటే చెప్పాలంటే మనం వేస్ట్ మెటీరియల్తో కూడా చక్కగా జ్యువెలరీని అయితే మేక్ చేసుకోవచ్చండి. ఈరోజు నేను చూపించేదైతే ఫ్యాబ్రిక్తో జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నాను. చెప్పాలంటే మనకి చక్కగా కాటన్ డ్రెస్ మెటీరియల్స్లో కానీ బ్లౌజ్ పీసెస్లో కానీ దేంట్లో అయినా చిన్న పీసెస్ మిగిలిన చాలు చక్కగా మనం జ్యువెలరీ కంప్లీట్గా సెట్గా మేక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా ఇది వచ్చేసి క్లాత్ జ్యువెలరీ అండి. సో దగ్గరగా ఒకసారి చూపిస్తాను, మీకు కొత్తగా ఎవరికైనా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో చూడండి, ఇది పైన వచ్చేసి విచ్ థ్రెడ్ అనమాట. సో ఇక్కడ వైట్ కలర్ బీడ్స్ అనేవి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. అండ్ ఇది ట్రయాంగిల్ షేప్లో క్లాత్తో ఇలా లోపల కార్డ్బోర్డ్ లాంటిది పెట్టి ఇలాంటిది అయితే మేక్ చేశానండి. చుట్టూ కూడా ఫ్లాట్గా ఉండే పర్ల్స్ని అయితే స్టిక్ చేశాను జస్ట్ అంతే. చాలా తక్కువ టైంలో మేక్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్కి కూడా చూడండి కొంచెం బిగ్ సైజ్లోనే ట్రయాంగిల్ షేప్లోనే మేక్ చేశాను. అండ్ బ్యాంగిల్స్ కూడా ఇవి క్లాత్వేనండి. అండ్ లోపల వచ్చేసి న్యూస్ పేపర్తో చేశాను అనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేసి చక్కగా మీరు కూడా మేక్ చేసుకోండి. అంటే చాలా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న మెటీరియల్స్తో కూడా జ్యువెలరీని అయితే చక్కగా మేక్ చేసుకోవచ్చు. సో ఇలా నాకున్న ఇంట్రెస్ట్తో చేస్తూ ఉన్నాను కదా. ఈరోజు ఏం చేస్తున్నానని చూసేయండి. సో ఇది వచ్చేసి క్లాత్ అండి, కాటన్ క్లాత్ అనమాట. మనకి బ్లౌజ్ పీసెస్లో బార్డర్స్ అలా మిగులుతాయి కదా, సో అదనమాట. అండ్ ఇవి వచ్చేసి వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. మనకి ఇట్లా పల్చటిది ఏదైనా సరే ఇట్లా అంటే ఫ్లెక్సిబుల్ ఉండేలాగా ఒక పల్చటి కార్డ్బోర్డ్ తీసుకోవాలి. అండ్ తీసుకున్న తర్వాత మనం ఎంత బ్రాడ్గా చేయాలి, ఎంత లెంత్ కావాలి అనేది మనం కట్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని నేను కట్ చేసుకొని చూపిస్తాను. సో ఇలా కట్ చేసుకున్నానండి. ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఫ్యాబ్రిక్ జ్యువెలరీ అనేది. ఏం లేదండి, మనకి ఇది ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి రైట్ సైడ్ అనమాట, అంటే ఫ్యాబ్రిక్ అనేది చూసుకొని ఇది ఇటువైపు అనేది పైన వైపు అండి, ఇది లోపల వైపు అనమాట. సో ఇలా పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం ఇలా ఫ్యాబ్రిక్ పెట్టుకునేంత సరిపోతుందా లేదా అని ఒక్కసారి అయితే చెక్ చేసుకొని దీన్ని కావాలంటే మనం తగ్గించుకోవచ్చు అనమాట. నేను ఇంకొంచెం అయితే కట్ చేసుకుంటున్నానండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. ఇది వచ్చేసి నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, సో ఇది తీసుకొని ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది మనం ఎటువైపు పెట్టాలనుకుంటున్నామో చూసుకొని ఫస్ట్ ఇదైతే చూడండి, నేను ఇటువైపు అయితే మనకి ఎడ్జ్ అనేది కొంచెం పేచులు వస్తుంది అనమాట. అంటే ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది, ఇటు సైడ్ అయితే రాదు. కాబట్టి ఫస్ట్ ఇది నేను అంటించుకుంటున్నాను. సో ఇటు ఎడ్జ్లో కూడా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఉంచుకునేలాగా చూసుకొని అంటించుకోవాలండి. సో ఇలా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు ఇటు సైడ్కి టర్న్ చేసుకుంటూ మళ్ళీ దీన్ని బ్యాక్ తీసుకురావాలండి. తీసుకొచ్చి ఇలా మనం ఇటు సైడ్ గ్లూ అప్లై చేసాం కదా, ఈ ఎడ్జ్ దీనిపైనగా అంటించుకుంటే మనకి విజిబిలిటీ ఏముండదు. సో ఒకవేళ కావాలంటే ఈ పైన ఇప్పుడు మనం అంటించిన ఈ ఫ్యాబ్రిక్ పైన కూడా కొంచెం గ్లూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా అని ఇలా కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ లూజ్ లేకుండా చూసుకొని
దీన్ని మొత్తం కూడా ఇలా అంటించుకోవాలి. మీకు ఫ్రంట్ చూడండి ఇలా వస్తుందన్నమాట. అంటే మనకి ఈ స్ట్రైప్స్ అనేవి కనిపిస్తాయి. ఈ 3 లైన్స్ కనిపించేలాగా ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం అనేది అంటించుకోవాలి. సో ఇలా వస్తుందండి. మనకి ఈ గ్లూ అనేది కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఏం కనిపించదు. అండ్ ఇలా ఎడ్జ్లో కూడా మనం ఏంటంటే ఈ గ్లూ అనేది అప్లై చేసేసుకొని దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది కూడా లోపల వైపుకి ఇలా, ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసానండి. కట్ చేసేసి రెండో వైపు కూడా ఇలా గ్లూ పెట్టుకుని అంటించేసుకోవాలి. ఇలా బోత్ సైడ్ ఇలా వస్తుందన్నమాట మనకి. సో ఇది డ్రై అయ్యేలాగా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇయర్కి ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ని అయితే హాఫ్కి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇయర్స్ మేక్ చేయడానికి. ఇలా కట్ చేసుకుని సేమ్ ఇందాకలానే మనం థిన్గా ఉండే కార్డ్బోర్డ్ తీసుకొని మనం ఇయర్కి ఎలా మేక్ చేసుకోవాలనుకుంటున్నామో చూసుకొని, అంటే స్టడ్స్ లాగా అయినా మేక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా లెంతీగా కూడా మేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో అన్నీ స్టడ్స్ అయిపోతున్నాయి కాబట్టి సో ఇలా చేద్దామని సేమ్ మనం ఇందాకలానే కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని చూపిస్తాను. ఇలా 2 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇందాక చూపించిన విధంగానే మనం గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఎడ్జ్ అప్లై చేసేస్తున్నాను. సో ఇలా నీట్గా ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ బ్యాక్ సైడ్ అంతా గ్లూ అప్లై చేసేసుకొని నీట్గా 4 సైడ్స్ కూడా ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ ఎడ్జ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ పైన కూడా గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ది మనకి, ఎందుకంటే ఇట్ సైడ్ కొంచెం పీచులు వస్తాయి కాబట్టి ఇది కవర్ చేసుకుంటూ ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఫోల్డింగ్ అనేది చేసేస్తాను. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఇక్కడ కూడా ఈ పైన ఎడ్జ్లో కూడా అయితే ఫోల్డింగ్ అనేది చేసేయాలండి. సేమ్ మనం ఇందాక నెక్కి ఎలా చేసుకున్నామో అలాగే స్మాల్ సైజ్ అనమాట ఇయర్కి కాబట్టి ఇలా ఇది కూడా నీట్గా కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. సెకండ్ వన్ కూడా ఇలాగే చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇది డ్రై అయిపోయిన తర్వాత గ్లూ అనేది ఏమీ కనిపించదండి. సో ఇలా వస్తుందన్నమాట మనకి. ఇంకొకటి కూడా ఇలాగే మేక్ చేసేసుకోవాలి. సో ఇట్లా మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ నీడిల్ తీసుకున్నానండి. నార్మల్ థ్రెడ్డే ఇది తీసుకొని సో ఇటు ఒక ఎడ్జ్లో ఎక్కించుకున్న తర్వాత ఒక బీడ్ అయితే ఎక్కించుకుంటున్నానండి. ఎక్కించుకుని మనం ఎక్కడైతే తీసామో ఆ ప్లేస్లోనే మళ్ళీ నేను కిందికైతే తీసేస్తున్నాను. సో ఇట్లా తీసిన తర్వాత ఇప్పుడు మిడిల్కి తీస్తున్నానండి. మళ్ళీ ఇంకొక బీడ్ అయితే ఎక్కించుకుంటున్నాను. ఈ బీడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎక్కడైతే తీసానో అక్కడి నుంచే మళ్ళీ బ్యాక్ తీస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇటు ఎడ్జ్లో కూడా ఇంకొక బీడ్ అయితే ఎక్కించుకుంటున్నాను. సో మనం కలర్ కాంబినేషన్ బట్టి వేసుకోవచ్చండి. సో నాకు వైట్ బాగుంటుందని నేను వైట్ అయితే వేసుకుంటున్నాను. సో మళ్ళీ సేమ్ ఇలానే బ్యాక్ తీసేసి ఇక్కడైతే నాట్ వేసేసుకోవాలి. మనకి టైట్ చేసుకొని ఈ థ్రెడ్ అనేది కనిపించకుండా చూసుకొని బ్యాక్ సైడ్ అయితే నాట్ వేసేస్తున్నాను.
ఈ థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా ఇయర్కి అయితే మనం చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి చైన్కి కూడా ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి ఇది కూడా పూర్తిగా డ్రై అయిపోయింది. సో దీనికి కూడా మనం ఇదే విధంగా కింద బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. డిస్టెన్స్ అనేది మన ఇష్టం, దగ్గరగా అయినా వేసుకోవచ్చు, దూరంగా కూడా వేసుకోవచ్చు. ఈ 2 మేక్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ ప్యాటర్న్ కూడా మనం సేమ్ ఇదే విధంగా అయితే చేసుకోవాలి. నార్మల్ థ్రెడ్డే తీసుకున్నానండి. ఇలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఈ ఎడ్జ్లో వచ్చేసి ఇలా కింద నుంచి తీసి ఒక బీడ్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే క్రిందికి దింపేస్తున్నాను. సో మళ్ళీ కొంచెం డిస్టెన్స్తో, ఈ డిస్టెన్స్ అనేది మన ఇష్టం అండి, దూరంగా అయినా పెట్టుకోవచ్చు, దగ్గరగా అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే కొంచెం డిస్టెన్స్తో ఇలా మేక్ చేసుకుంటున్నాను. సో మనం ఇలాగే మొత్తం కూడా నెక్ అంతా కూడా చేసేసుకోవాలి. సో ఇలా చివరి వరకు వేసేసానండి. మీకు డిస్టెన్స్ ఈక్వల్గా రావాలి అంటే మార్క్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా బీడ్స్ అనేవి ఇట్లా మార్క్ చేసేసుకొని ఏ ఏ ప్లేస్లో కావాలో అక్కడ కూడా వేసుకోవచ్చు అలా. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే జస్ట్ నాట్ అయితే వేసేస్తున్నానండి. వేసేసి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి మొత్తం కూడా. ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవడం కోసమని ఇలాంటివి పెట్టుకుంటున్నాను. అండ్ హోల్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా కొంచెం లావుగా ఉండే నీడిల్ని అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఒక 2 టైమ్స్ అన్న తర్వాత ఇది ఇలా గ్యాప్ తెచ్చుకొని ఇలా పెట్టేసి దీన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది దగ్గరికి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనం చేసుకోవాలండి. ఇలా బోత్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి ఇయర్కి కూడా మిడిల్లో అయితే పెట్టుకోవాలండి పైన. సేమ్ ఇది వచ్చేసి ఇలా హ్యాంగ్ చేసుకునేది పెట్టేస్తున్నాను. సో 2 ఎట్ ఏ టైం పెట్టేసుకుని మనం దగ్గరికి అంటే సరిపోతుంది. దగ్గరికి ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి. ఇలా వస్తుందండి. ఇంకో దానికి కూడా సేమ్ ఇదే విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి 2 ఇయర్కి అయిపోయింది మేక్ చేయడం. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ సైడ్ డోరీ పెట్టుకుంటున్నానండి. ఇదైతే మనకి నెక్ లెంత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి మన దగ్గర ఉన్న చిన్న బార్డర్తో చక్కగా మనకి ఇలా జ్యువెలరీ అనేది మేక్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే డ్రెస్కి తగ్గట్టు కానీ శారీకి తగ్గట్టు సేమ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో పెట్టుకుని చూపిస్తాను మీకు.
సో పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది చెప్పాలంటే బ్లౌజ్ పీస్లో వచ్చిన ఒక సైడ్ బోర్డర్ అనమాట, సన్న బోర్డరు. అంటే ఒక సైడు మనం హెవీ బార్డర్ అనేది హ్యాండ్స్కి వేయించేసుకున్న బ్లౌజ్కి, అండ్ ఇంకొక సైడ్ మిగిలిన అలాంటి ఫ్యాబ్రిక్తో చేశానమాట. ఇది జస్ట్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చిన్నగా ఉంది కాబట్టి నెక్కి అండ్ ఇయర్కి మాత్రమే చేశానండి. దగ్గరగా అయితే ఒకసారి చూడండి. సో ఇలా అనమాట, ఇయర్కి నెక్కి మాత్రమే వచ్చింది. సో మనకి ఇంకా ఫ్యాబ్రిక్ కనుక ఉంటే మనం బ్యాంగిల్స్ కూడా మేక్ చేసుకోవచ్చు. బట్ నాకు ఫ్యాబ్రిక్ సరిపోలేదు కాబట్టి ఈ రెండే మేక్ చేశాను. సో ఇది ఈరోజు వీడియో. మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ జ్యువెలరీ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.